ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷರಾದಂಥ ಬಿ.ಆರ್. ನಾಯ್ಡು ಅವರು ಸುದ್ದಿಗೋಷ್ಠಿ ನಡೆಸಿದ್ದಾರೆ. ನೋಡೋಣ ಬನ್ನಿ. ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా వచ్చిన ఎంతమంది వచ్చినా కానీ వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఇవ్వటానికి భోజనాలు అవన్నీ కూడా సిద్ధం చేస్తున్నాం. కావాల్సిన లడ్డూలు కూడా ఇస్తాం. వాటికి కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా అప్పీల్ ఏంటంటే ఆ మొదటి 3 రోజులు మాత్రం టోకన్లు ఉంటేనే రండి, టోకన్ లేకుండా వస్తే ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో మేము పలుమార్లు మీకు సూచనలు చేయటం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మాకు దేవస్థానానికి కోఆపరేట్ చేయాలి, సహకరించాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ అని చెప్పేసి ಇವತ್ತು ವೈಕುಂಠ ಏಕಾದಶಿ ಕೂಡ ಆಗಿರುವಂಥ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಟಿಟಿಡಿಯಲ್ಲೂ ಕೂಡ ಸಕಲ ವ್ಯವಸ್ಥೆಯನ್ನು ಮಾಡಿಕೊಳ್ಳಲಾಗಿದ್ದು ಆ ವ್ಯವಸ್ಥೆಗಳ ಬಗ್ಗೆ ಮಾಹಿತಿಯನ್ನು ಕೂಡ ನೀಡಲಾಗಿತ್ತು. ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷರಾದಂಥ ಬಿ.ಆರ್. ನಾಯ್ಡು ಅವರು ಸುದ್ದಿಗೋಷ್ಠಿ ನಡೆಸೋದ್ರ ಮುಖಾಂತರವಾಗಿ ಕೂಡ ಈ ವಿಚಾರವನ್ನು ಪ್ರಸ್ತಾಪಿಸಿದ್ದಾರೆ. ಯಾಕಂದರೆ ನಾರ್ಮಲ್ ಆಗಿ ಅಂದರೆ ಸಾಮಾನ್ಯವಾಗಿ ನಾವು ಟಿಟಿಡಿಗೆ ಎಷ್ಟು ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಭಕ್ತಾದಿಗಳು ಆಗಮಿಸ್ತಾರೆ ಅನ್ನೋದನ್ನು ಗಮನಿಸಿರ್ತೇವೆ. ಅದರಲ್ಲೂ ಇವತ್ತು ವಿಶೇಷವಾದಂಥ ದಿನ. ಈ ಕಾರಣಕ್ಕೆ ಇನ್ನೂ ಹೆಚ್ಚಿನ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಭಕ್ತರು ಆಗಮಿಸ್ತಾರೆ. ಆದರೆ ಮುಂಚಿತವಾಗಿ ಟೋಕನ್ ತೆಗೆದುಕೊಂಡವರಿಗೆ ಮಾತ್ರ ವ್ಯವಸ್ಥೆಯನ್ನು ಮಾಡಲಾಗಿದೆ. ಅಂದರೆ ಜನ ಜಾಸ್ತಿ ಆಗ್ತಾರೆ ಅಲ್ವಾ, ಸೊ ಮುಂಚಿತವಾಗಿ ಬುಕ್ಕಿಂಗ್ ಕೂಡ ಆಗಿತ್ತು. ಅವರಿಗೆಲ್ಲ ದರ್ಶನದ ವ್ಯವಸ್ಥೆ ಕಂಪ್ಲೀಟಾಗಿ ಮಾಡಲಾಗಿತ್ತು, ಎಲ್ಲೂ ಏನು ಸಮಸ್ಯೆ ಆಗದಂತೆಗೆ. ఏదైతే ఉందో ఆ ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. టిటిడి యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటర్నల్గా గ్రూప్ డిస్కషన్ పెట్టుకొని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని ఎలా తీసుకొని ముందుకెళ్ళాలి, భక్తులకి అసౌకర్యం కలగకుండా ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయాలనేటువంటిది 2 రోజులకు ఒకసారి ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు, జేఈఓ గారు, ఎస్పీ, సివి అండ్ ఎస్ఓ వీళ్ళందరూ కూడా అధికారులందరూ కూడా కూర్చొని ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి భక్తులకు ఒకటే విన్నపం ఏంటంటే డిసెంబర్ 30, 31, జనవరి 1 ఈ 3 రోజులకు గాను మనం ఆన్లైన్లో టోకన్లు ఇవ్వటం జరిగింది. ఎవరైతే టోకన్లు పొందారో ఆ భక్తులకు మాత్రమే దర్శనం ఉంటుంది. మిగిలిన భక్తులకి దర్శనం ఉండదని మేము మొట్టమొదటి నుంచి చెప్తా ఉన్నాం. ఎవరైనా తెలియకుండా వస్తే వాళ్ళని తిరుమలకు అనుమతిస్తాము, మరి వాళ్ళకి దర్శనం అయితే దొరకదు. కాబట్టి భక్తులందరూ కూడా అప్పీల్ ఏంటంటే దయచేసి వచ్చి టోకన్ లేకపోతే ఇబ్బంది పడతారు, ఆ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మేము ఇన్నిసార్లు భక్తులందరికీ అప్పీల్ చేస్తున్నాను. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా కోఆపరేట్ చేయాలి. మరి 2వ తారీఖు నుంచి యథాతథం ఎవరైనా రావచ్చు, లైన్లో నిలబడి దర్శనం చేసుకొని పోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. జనవరి 8 వరకు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి. అదేవిధంగా మనకు తిరుమలలో అకామిడేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం తిరుమలలో చలి విపరీతంగా ఉంది. భక్తులు అకామిడేషన్ లేకుండా కూడా వస్తే కొంత ఇబ్బంది పడతారు ఆ చలిలో. కాబట్టి దానికి అన్ని విషయాలు మీరు కూలంకషంగా ఏర్పాట్లు చేసుకొని చర్చించి మీరు తిరుమలకు రావాల్సిందిగా భక్తులందరినీ కోరటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ లడ్డు కౌంటర్లు అయితే ఉంది, లేకపోతే భోజన వసతి ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా వచ్చిన ఎంతమంది వచ్చినా కానీ వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఇవ్వటానికి భోజనాలు అవన్నీ కూడా సిద్ధం చేస్తున్నాం. కావాల్సిన లడ్డూలు కూడా ఇస్తాం. వాటికి కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా అప్పీల్ ఏంటంటే ఆ మొదటి 3 రోజులు మాత్రం టోకన్లు ఉంటేనే రండి, టోకన్ లేకుండా వస్తే ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో మేము పలుమార్లు మీకు సూచనలు చేయటం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మాకు దేవస్థానానికి కోఆపరేట్ చేయాలి, సహకరించాలని చెప్పేసి
అందరినీ కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. పురుషుడు ఆ శ్రీహరి శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వరుడిగా మలయప్ప స్వామిగా మనకి దర్శనమిస్తున్నటువంటి ఈ శుభతరుణంలో మనస వాచ కర్మణ ఆ స్వామివారికి చక్కగా నమస్కరిద్దాం. మనస్సులో ఆ స్వామివారిని ప్రార్థిద్దాం. వాక్కులో గోవిందా గోవిందా అని ఆయన నామాన్ని స్మరిద్దాం. చేతులతో 2 చేతులతో ఆ స్వామివారికి చక్కగా నమస్కారం చేద్దాం. వేల మంది భక్తులు ఏ ప్రకారంగా అయితే ఆ స్వామివారి యొక్క దివ్య రథాన్ని చక్కగా ముందుకు తీసుకువెళుతూ వారి యొక్క భక్తి ప్రపత్తులు చాటుతూ ఉన్నారో, ఈ యొక్క బంగారు రథాన్ని లాగటానికి అనేక మంది భక్తులు, ముఖ్యంగా మహిళా ತಿರುಮಲ ತಿರುಪತಿಗ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ವೈಕುಂಠ ದ್ವಾರ ದರ್ಶನ ಆರಂಭ ಆಗಿದೆ. ಮಧ್ಯರಾತ್ರಿಯ ನಂತರ ಅರ್ಚಕರು ಶುಭ ಸಮಯದಲ್ಲಿ ವೈಕುಂಠ ದ್ವಾರವನ್ನು ತೆರೆದಿದ್ದಾರೆ. ಈ ಹಿನ್ನೆಲೆ ಅನೇಕ ಗಣ್ಯರು ಹಾಗೂ ಭಕ್ತರು ವೆಂಕಟೇಶ್ವರನ ದರ್ಶನ ಪಡೆದು ವೈಕುಂಠ ದ್ವಾರವನ್ನು ಪ್ರದಕ್ಷಿಣೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಇನ್ನು ವೈಕುಂಠ ಏಕಾದಶಿ ಹಿನ್ನೆಲೆ ತಿರುಮಲಕ್ಕೆ ಭಕ್ತರ ದಂಡೆ ಹರಿದು ಬಂದಿದೆ. ಭಕ್ತರಿಗೆ ಯಾವುದೇ ತೊಂದರೆಗಳು ಆಗದಂತೆ ಟಿಟಿಡಿ ಎಲ್ಲ ವ್ಯವಸ್ಥೆಗಳನ್ನು ಮಾಡಿದೆ.